వెల్కమ్ టు భక్తి 9. రంగురంగుల పూలను శిఖరంగా పేర్చి ఆ పైన గౌరమ్మను ఉంచి మహిళలంతా కలిసి ఆనందంగా చేసుకునే పండుగే బతుకమ్మ. పువ్వుల పండుగగా పిలిచే ఈ ఉత్సవం సాంస్కృతిక, సంప్రదాయ, సామాజిక అనుబంధాల సమాహారం. అయితే బతుకమ్మ 9 రోజుల పాటు రోజుకు ఒక రకమైన నైవేద్యాన్ని గౌరమ్మకు సమర్పిస్తారు. మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసలు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు 9 రోజులు బతుకమ్మకు నైవేద్యంగా సమర్పించడం సంప్రదాయం. అయితే ఏ రోజు ఏ నైవేద్యాలను సమర్పిస్తారో ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు భక్తి 9 ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని న్యూ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. 1వ రోజు ఎంగిలి పూల బతుకమ్మ. మహాలయ అమావాస్య రోజు బతుకమ్మ మొదటి రోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రమాస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యంగా సమర్పించాలి. 2వ రోజు అటుకుల బతుకమ్మ. ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి పెట్టాలి. 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ. ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పించాలి. 4వ రోజు నానబియ్యం బతుకమ్మ. నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా నివేదించాలి. 5వ రోజు అట్ల బతుకమ్మ. అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పించాలి. 6వ రోజు అలిగిన బతుకమ్మ. ఈరోజు ఆశ్వీజ పంచమి. ఈనాడు నైవేద్యం సమర్పించరు. 7వ రోజు వేపకాయల బతుకమ్మ. బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లగా తయారు చేసి నైవేద్యంగా సమర్పించాలి. 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ. నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పించాలి. 9వ రోజు సద్దుల బతుకమ్మ. ఆశ్వీజ అష్టమి నాడు అదే రోజు దుర్గాష్టమి జరుపుకుంటారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, లెమన్ రైస్, కొబ్బరన్నం, నువ్వులన్నం అనే 5 రకాల నైవేద్యాలు తయారు చేసి నైవేద్యంగా అమ్మవారికి సమర్పించాలి. 9 రోజుల పాటు బతుకమ్మ పూజించిన మహిళలు చివరి రోజైన సద్దుల బతుకమ్మ నాడు అప్పుడే పండగ అయిపోయిందన్న బాధతో చెరువులో నిమజ్జనం చేస్తారు. ఊరేగింపుగా వెళ్లి అమ్మవారిని గంగమ్మ ఒడికి చేరుస్తారు. అంతటితో బతుకమ్మ పండుగ ముగుస్తుంది. ఇదండి బతుకమ్మ పండుగ యొక్క విశిష్టత. ఫ్రెండ్స్, వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే భక్తి 9 ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలను తప్పకుండా తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం.